రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ పోలింగ్ ముగిసింది. 7 మండలాల్లోని 178 పంచాయతీల్లో 13 ఏకగ్రీవం అవ్వగా మిగిలిన 165 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బరిలో 499 మంది అభ్యర్థులు ఉన్నారు. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రంలోపు సర్పంచ్, వార్డు సభ్యుల రిజల్ట్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. కౌంటింగ్ సందర్భంగా ఇలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, పోలింగ్ పర్సెంటేజ్ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అనేది కొద్దిసేపటి క్రితం ముగిసింది. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి షాబాద్ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో అయితే ఉన్నాం. మనం ఒకసారి గమనించవచ్చు, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అయితే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగిందని చెప్పవచ్చు. 1 గంటకు ఇటు అధికారులు పోలింగ్కి సంబంధించి ఎవరైతే గేట్ లోపలికి ఎంట్రీ అయ్యారో వారందరికీ కూడా ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. ముఖ్యంగా ఇటు మనం చూస్తే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు భద్రతను కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇటు పోలింగ్ స్టేషన్లోకి వచ్చేటువంటి వృద్ధులు కానీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలను కూడా ఇటు ఎన్నికల అధికారులు అందుబాటులో ఉంచడంతో పాటు 1 గంట పూర్తి అవడంతో అయితే గేట్ను కూడా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇటు చివరి ఓటర్ వరకు కూడా పోలింగ్ చేసేటువంటి అవకాశాన్ని అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కల్పించడం జరిగింది. సో మొత్తంగా పోలింగ్ సంబంధించి అయితే ప్రజలందరూ కూడా ఎవరైతే ఇన్ టైంలో లోపలికి వచ్చారో వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ అయితే రిటర్నింగ్ అధికారి అయితే వారికి పోలింగ్లో ఓటు వేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మనం ఒకసారి గమనించవచ్చు, ఎన్నిక పూర్తి కావడంతో ఎన్నికలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఇప్పుడే ఇటు పోలింగ్ కేంద్రాన్ని విడిచి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో మొత్తంగా చెప్పాలంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ రెండో విడత ఎన్నికలు ప్రక్రియ మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క పూర్తి అవడంతోనే దీనికి సంబంధించినటువంటి ఒక కౌంటింగ్ ప్రక్రియ కూడా మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక షాబాద్ పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఎంత % అయ్యింది, ఎన్ని గంటలకు వస్తారు రికార్డు? మనం ఇక్కడ షాబాద్లో 14 వార్డులు ఉన్నాయి. మనకి టోటల్ 5135 ఓట్లు ఉన్నాయి. మనకి మార్నింగ్ 7 and 7 to 9, 9 to 11 మనకి 30% అయింది. సో కొంచెం ఉదయం మందకొడిగా ఉంది. ఇప్పుడు మనకు 11 to 1 చాలా భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. ఆ వివరాలకు మనకు కొంచెంసేపట్లో అందుతాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఎలక్షన్ కమిషన్ కల్పించింది. రక్షణ ఏర్పాట్లు, పోలీసులు కూడా చాలా చక్కగా ఉన్నారు. అభ్యర్థులు అంతా సహకరించారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇక ఇప్పుడు మాకు అంతా సీలింగ్ ప్రాసెస్ జరుగుతోంది. సీలింగ్ అయింది. ఒక 10 నిమిషాల్లో అన్ని స్ట్రాంగ్ రూమ్కి చేరుతాయి. తర్వాత లంచ్ తర్వాత మేము 2 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అన్ని సిద్ధంగా ఉన్నాయి. సార్ మొత్తంగా చూస్తే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తయింది. సో కౌంటింగ్లో ఏ విధంగా ఉంటుంది? అంటే వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్ ఎన్నిక మొత్తం కూడా జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించిన కౌంటింగ్ ఏ విధంగా ఉండదు? ముందుగా మనం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారంగా 14 వార్డులు ఉంటాయి. ఫస్ట్ వార్డు 1 పోలింగ్ స్టేషన్, అది దాన్ని స్టార్ట్ చేస్తాం. ఆ బాక్స్లో మనకి పింక్ అండ్ వైట్ రెండు, పింక్ అంటే సర్పంచ్కి సంబంధించిన బ్యాలెట్ పేపరు, వైట్ అంటే వార్డు మెంబర్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఈ రెంటిని ముందు మనం వార్డు నెంబర్ 1 ఓపెన్ చేస్తాం బాక్స్ని. ఇక్కడ మన కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు ఉంటారు, వారి సమక్షంలో ఇది చేస్తాం. అప్పుడు మనకి వీటిని 25 చొప్పున బండిల్స్గా ముందుగా విభజిస్తాం. ఈ పింక్ బ్యాలెట్ పేపర్లన్నీ ఒక వేరే డ్రమ్ములో మనం భద్రపరిచి ఫస్ట్ వార్డు 1లో ఉన్నటువంటి 25 చొప్పున బండిల్ చేసిన వైట్ వాటిని అభ్యర్థుల వారీగా తీసుకొని వాటిని ఫస్ట్ వార్డు మనం ఎన్నిక పూర్తి చేస్తాం. ఎన్నిక అయిన అభ్యర్థికి తర్వాత మనము ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నోటీస్ ఇస్తాం. ఇట్లాగా 14 వార్డుల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయినాక ఈ 14 మందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో ఒక ఉప సర్పంచ్ ఎన్నిక కూడా మనం చేస్తాం. అయితే ఇంతకంటే ముందు మనం వార్డు మెంబర్లు అయిన తర్వాత పింకు మనకు 14 వార్డుల్లో మన బండిల్స్ 25 చేసిన పింకు ఆ డ్రమ్ ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ డ్రమ్మును మనం వార్డుల వారీగా ఒక గ్రామ పంచాయతీ టోటల్గా రౌండ్ వారీగా, రౌండ్ అంటే మనకి ఇక్కడ భారీ ఎత్తున ఉంటుంది. 4000 కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి రౌండ్కి 1000 చొప్పున 4 రౌండ్లలో మనం సర్పంచి కౌంటింగ్ పూర్తవుతుంది. దీనికి సంబంధించి ఏజెంట్లు ఎవరు ఉండబోతాను? ఎందుకంటే ఉదయం ఎన్నికల సమయంలో ఉండే ఏజెంట్లు వేరు ఉంటారు. సో దీనికి అంటే ఏజెంట్లను ఎంతమందిని ఇష్యూ చేశారు? మొత్తం ఇక్కడ మనకి వార్డులకు సంబంధించి మరియు సర్పంచ్కి సంబంధించి మార్నింగ్ పోలింగ్ ఏజెంట్లు అంటాం మనం. అంటే వాళ్ళు పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తారు. ఇప్పుడు కౌంటింగ్ కోసం వేరే వాళ్ళే మనకి కౌంటింగ్ ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. వాళ్ళకి తగిన ధృవపత్రాలు ఇచ్చినాం, మనం ఐడెంటిటీ కార్డులు ఇచ్చినాము. ఇప్పుడు కౌంటింగ్లో పాల్గొనే వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్లు అంటాం. అభ్యర్థులు ఉంటారు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉంటారు. ప్రతి టేబుల్ దగ్గర
అభ్యర్థి కానీ ఒక కౌంటింగ్ ఏజెంట్ కానీ ఉంటారు, వాళ్ళ సమక్షం చేస్తాం. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఎన్నికల పోలింగ్ అనేది పూర్తయింది. అంతేకాకుండా మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా మనం ఒకసారి చూడవచ్చు, పోలింగ్ కేంద్రం మొత్తం కూడా ఉదయం నుంచి పోలింగ్ పూర్తవడంతో అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా కొంత రెస్ట్ తీసుకుంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా తదుపరి పోలింగ్కు సంబంధించి మనం చూస్తే కౌంటింగ్ ప్రక్రియ మరింత కొంత కీలకంగా ఉండబోతున్న క్రమంలో మనం ఇక్కడ పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేశారు. ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇక్కడ కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది కదా, సో ఈ ప్రెమిసెస్ ఎట్లా భద్రత కల్పిస్తున్నారు సార్? ఈ మా లాండ్ పరంగా ఇట్లాంటి శాంతిపరమైన శాంతికి విఘాతం కలగకుండా చూసుకుంటాం. అంటే సార్, మనకు సర్పంచ్ ఎలక్షన్లు వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ విజేతలను ప్రకటించే క్రమంలో కొంత గందరగోళ వాతావరణం ఉంటుంది కదా, సో మీకు ఉన్నటువంటి నామ్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే పోలింగ్ స్టేషన్కి ఎంత దూరం వరకు భద్రత కల్పిస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు 100 మీటర్స్ దూరం వరకు కూడా ఎవరిని కూడా రానియం లోపలికి, ఆ విధంగా చూసుకుంటాం. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్న క్రమంలో పోలింగ్ కేంద్రాల చుట్టూ కూడా 100 మీటర్స్ వరకు, ఎందుకంటే అనుమతి లేని వ్యక్తులను ఎవరిని కూడా లోపల రానియట్లేదు. అంతేకాకుండా కౌంటింగ్కి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారిని మాత్రమే అలో చేస్తారు. అంతేకాకుండా మనం చూడవచ్చు, ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫస్ట్ వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది, తర్వాత సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది, తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్డు సభ్యుల పూర్తి స్థాయిలో వార్డు సభ్యులందరూ కూడా కోరం ఉంటేనే కోరానికి తగ్గట్టుగా ఇటు యొక్క ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం చూడవచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, గెలుపొందినటువంటి అభ్యర్థులకు ధృవపత్రాలు అందించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. సో మరికొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న క్రమంలో సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో అయితే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చూస్తున్నటువంటి షాబాద్ మండలంలో అయితే 4,000కు పైగా ఓటర్లు ఉన్న క్రమంలో కొంత 7 గంటల సమయానికి ఈ యొక్క ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తవడంతో పాటు సర్పంచ్ ఎవరనేది కూడా నిర్ణయం అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు తెలిసింది. సో మొత్తంగా చేవెళ్ళ కానీ రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా త్వరితగతిననే, అంటే ఇన్ టైంలోనే ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేస్తామని ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పిన క్రమంలో దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను ఆయా పోలింగ్ కేంద్రాల్లో అయితే రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అపర్ణ.